హెచ్ఎం టీవీ ప్రేక్షకులందరికీ దసరా శుభాకాంక్షలు. అయితే అందరూ దసరాని బాగా సెలబ్రేట్ చేసుకుంటున్నారు కదా, అలాగే మన సెలబ్రిటీస్ కూడా దసరాను చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నారు. అండ్ ఇవాళ దసరా సందర్భంగా మనతో పాటు ఒక సెలబ్రిటీ మన దగ్గర ఉన్నారు. సో ఆవిడ దసరా ఎలా సెలబ్రేట్ చేసుకుంటున్నారు, అలాగే ఒక స్పెషల్ కూడా ఉంది, అదేంటంటే ఇవాళ ఆవిడ బర్త్డే కూడా. సో బర్త్డే అలాగే దసరా బతుకమ్మ ఈ సంబరాలన్నీ కూడా చాలా ఎంజాయ్ చేస్తున్నారు. ఆ హ్యాపీనెస్ని మనతో షేర్ చేసుకోవడానికి ఇవాళ మనతో పాటు ఉన్నారు మంచు లక్ష్మి గారు. సో ఆవిడతో మాట్లాడి దసరా సెలబ్రేషన్స్ ఎలా ఉన్నాయో మనం తెలుసుకుందాం. మంచు లక్ష్మి పరిచయం అక్కరలేని వ్యక్తి. అల్లరి, చిలిపితనం, డారింగ్నెస్, కాస్తంత వైవిధ్యం, కొంచెం లెక్కలేనితనం కలగలిపితే ఆమె అవుతుంది. తండ్రి మోహన్ బాబు గారాల పట్టిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టినా చాలా తక్కువ సమయంలోనే తనేంటో నిరూపించుకోగలిగింది. ఏ పని చేసినా దానిపై 100% దృష్టి పెట్టి కష్టపడి పనిచేయడం ఆమె ప్లస్ పాయింట్స్. మీ కష్టం నా కష్టం, మీ కష్టంలో పాలు పంచుకోవడం నాకిష్టం అంటూ ఎమోషన్స్ కి చాలా సులభంగా స్పందించే లక్ష్మి ఆ పన్నులను ఆదుకోవడంలో ముందుంటారు. హాలీవుడ్ లో నటనలో ఓనమాలు దిద్దడమే కాదు, కొన్ని హాలీవుడ్ సినిమాల్లోనూ నటించారు. ఇండియా వచ్చాక సినిమా ఇండస్ట్రీలోనే అడుగుపెట్టారు. ప్రొడక్షన్ హౌస్ తో తన ఉనికిని చాటారు. నష్టాలు వచ్చినా తట్టుకుని నిలబడ్డారు. సొంత బ్యానర్లో సినిమాలు తీశారు. కొన్ని స్పెషల్ రోల్స్ లో స్వయంగా నటించారు. నటిగా బిజీగా ఉంటూనే సామాజిక కార్యక్రమాల్లోనూ చురుగ్గా పాల్గొంటున్నారు మంచు లక్ష్మి. ఈ మధ్యనే జెమినీ టెలివిజన్లో మేము సైతం అనే ప్రోగ్రాం ద్వారా ప్రేక్షకులకు మరింత దగ్గరయ్యారు. ఆ పన్నులను ఆదుకునే విషయంలో అందరికన్నా ముందుండే లక్ష్మి ఇప్పుడు విద్యా నిర్వహణ అనే గారాల పట్టికి ముద్దుల తల్లి. యాక్షన్, ప్రొడక్షన్, టీవీ ప్రోగ్రామింగ్, వీటికి తోడు సామాజిక కార్యకర్తగా బాధ్యతలు. ఇన్ని వైవిధ్యభరితమైన రంగాల్లో రాణిస్తూ తనకంటూ ఓ స్పెషల్ ఇమేజ్ ని సృష్టించుకున్న మంచు లక్ష్మి పుట్టినరోజు సందర్భంగా దసరా ఉత్సవాల నేపథ్యంలో హెచ్ఎం టీవీ స్పెషల్ ఇంటర్వ్యూ. లక్ష్మి గారు, సో బర్త్డే సెలబ్రేట్ చేసుకుంటున్నారు. సో హెచ్ఎం టీవీ తరపున మా హార్ట్లీ బర్త్డే విషెస్. థ్యాంక్ యూ సో మచ్. ఇక్కడ పెట్టచ్చా? లక్ష్మి గారు, బర్త్డే అలాగే దసరా రెండో సెలబ్రేట్ చేసుకుంటున్నట్లున్నారు. అలా లక్కీగా కుదిరిందనమాట. సో ఎలా సెలబ్రేట్ చేసుకుంటున్నాం అంటే మా అందరికీ కలిపి మా మమ్మీ పూజలు చేసేస్తుంటుంది అనమాట. సో దసరా ఫస్ట్ డే ఏమో విజయవాడకి వెళ్ళారు కనకదుర్గమ్మ టెంపుల్కి. అలా ఒక్కొక్క రోజు ఒక్కొక్క టెంపుల్కి వెళ్తుంది. నేను అదే అంటాను మమ్మీతోటి, ఏది జరిగినా జరగకపోయినా మేము ఎన్ని పాపాలు చేసినా పర్వాలేదమ్మా, నువ్వు పెట్టుకునే దండాలు దేవుడికి ఇట్స్ ఇనఫ్ అని చెప్పి. స్పెషల్లీ మీ బర్త్డే విషయానికి వస్తే, సో ఫ్యామిలీ రిలేషన్స్లో బర్త్డే ఎలా ఉంటుంది? అండ్ బర్త్డే స్పెషల్ ఏంటి? అమ్మ మార్నింగ్ లేపడం ఇలా పండుగల్లాగానే ఉంటుందా, ఎలా ఉంటుంది? లేదా ఫ్రెండ్స్తో స్పెండ్ చేస్తారా? ఎవరి బర్త్డే ఉన్నా midnight 12 o'clockకి కేక్ కట్ చేయడం జరుగుతుంది. దెన్ నెక్స్ట్ డే ఈదర్ లంచ్ ఆర్ డిన్నర్ ఆర్ సంథింగ్ ఫ్యామిలీ తోటి. లంచ్ ఫ్యామిలీతో చేస్తే డిన్నర్ ఫ్రెండ్స్ తోటి, వైస్ వర్సా అలాగా. సో 100% స్పెండ్ టైమ్ విత్ ద ఫ్యామిలీ అనమాట. చాలా బ్యూటిఫుల్గా ఎంజాయ్ చేస్తారు బర్త్డే మాత్రం. ఒకవేళ షూటింగ్స్ ఉంటాయి, షూటింగ్ ఉన్నా కూడా I'll take a day off. నా బర్త్డే అనేది నాకు చాలా ఇంపార్టెంట్, బికాజ్ ఐ ఫీల్ దట్ బీయింగ్ అలైవ్ ఇస్ అ బిగ్ అచీవ్మెంట్. అండ్ ఆ రోజుని టేకింగ్ టైమ్ ఫర్ యువర్ సెల్ఫ్ చిన్న చిన్న విధంగా సెలబ్రేట్ చేసుకోను. ఐ ఎంజాయ్ ద ఫ్లవర్స్ ఐ గెట్, ద చాక్లెట్స్ ఐ గెట్, ద విషెస్ ఐ గెట్. ఫ్యాన్స్ అందరూ అన్ని ఊర్ల నుంచి వస్తూ ఉంటారు. సో దట్ వన్ డే ఐ ఫీల్ వాళ్ళు అంత పని కట్టుకొని ఛార్జీలు పెట్టుకొని వాళ్ళు ఇంత దూరం వచ్చి ఒక విష్ చెప్పడానికి వచ్చినప్పుడు షూటింగ్ ఒక్కరోజు చేయకపోతే ఏం పర్వాలేదు. ఆ ముందు రోజు వెనక రోజు అన్ని రోజులు చేస్తాను కదా, ఆ ఒక్కరోజు మటుకు నా టైం. అయితే ఈ బర్త్డేకి ఏమైనా కొత్తగా చేయాలని ఏదైనా థాట్స్ ఏమన్నా అలా ఏమైనా అనుకుంటారా? లేదు, ప్రతి బర్త్డేకి నేను ఒక పెద్ద పార్టీ ఇస్తాను. సో ఈ బర్త్డే కూడా అంతే. సో వన్స్ అ ఇయర్ ఇట్స్ మై హ్యూజ్ పార్టీ అన్నమాట. ఇన్ని విభిన్న వేరియేషన్స్, ఒక నిర్మాతగా, ఒక యాక్ట్రెస్గా, ఒక సింగర్గా, అన్నిట్లోనూ మీ ఇంట్రెస్ట్ ఏంటో తెలుస్తూ ఉంటుంది. మీరు చూస్తుంటే ఒక ప్యాషన్తో ముందుకెళ్తున్నారా అనిపిస్తూ ఉంటుంది ఈ ఫీల్డ్కి రావాలని చెప్పి. ఎందుకంటే మీరు చాలా లేట్గా వచ్చారు బేసిక్గా. ఎప్పుడు అనిపించింది
ఏ విధంగా ముందుకెళ్ళాలనిపించింది? మీరే చెప్పారు లేట్గా వచ్చానని. సో లూజ్ అయిన టైం అంటే ఐ హ్యావ్ టు మేకప్ ఫర్ ఇట్, రైట్? సో దట్స్ వై ఐ డోంట్ రెస్ట్, బికాజ్ ఐ రియలీ వాంట్ టు బీ అన్ ఆర్టిస్ట్, రిమెంబర్డ్ ఆర్టిస్ట్. ఒక సావిత్రి గారి లాగా, ఒక జమున గారి లాగా, ఒక తెలుగు యాక్ట్రెస్ ఉన్నింది అంటే నెక్స్ట్ వచ్చే జనరేషన్స్కి నా పేరు గుర్తుండాలి అన్న ఆశ నాకుంది. బికాజ్ మన తెలుగు వాళ్ళు ఫస్ట్ తెలుగు వాళ్ళని తప్ప మిగతా వాళ్ళని ఎంకరేజ్ చేస్తారు. ఇంతకు ముందు ఉండేది, మన తెలుగు నుంచి వెళ్ళిన వాళ్ళు ఉన్నారు, వహీదా రెహమాన్ గారి దగ్గర నుంచి ఒక శ్రీదేవి, జయప్రద, యూనో దేవర్ అ లాట్ ఆఫ్ యాక్ట్రెసెస్ ఇక్కడి నుంచి వెళ్ళిన వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు ఉన్న తెలుగు యాక్టర్స్ కూడా ఇక్కడ కాకుండా కన్నడ, మలయాళం, తమిళ్లో చేస్తున్నారు, బికాజ్ ఇక్కడ రోల్స్ రావట్లేదని. సో ఐ డోంట్ నో ఆ షిఫ్ట్ ఎక్కడ జరిగిందో, ఎందుకు మన వాళ్ళని మనం ఎందుకు ఎంకరేజ్ చేయట్లేదు, ఐ డోంట్ అండర్స్టాండ్. బట్ ఎందుకు జరగట్లేదు అన్నదానికన్నా వాళ్ళని నా వైపు మళ్ళించుకోవడమే మై వర్క్ అనే అనిపిస్తుంది అనమాట నాకు. బ్యాక్గ్రౌండ్ చాలా మంచి బ్యాక్గ్రౌండ్ ఉంది మీకు. సో హీరోయిన్గా వచ్చినా కూడా అంటే మీరు మామూలుగానే డిఫరెంట్ రోల్స్ చేస్తూ మమ్మల్ని ఎంత ఇంప్రెస్ చేశారు. యాజ్ ఎ హీరోయిన్ కూడా మేబీ చాలా ఇంప్రెస్ చేసేవారేమో, కానీ ఎందుకని ఆ టైంని అంటే హీరోయిన్గా ఎంట్రీ ఇవ్వకుండా మామూలుగా? నాకు ఎవరు హీరోయిన్గా ఎవరు రోల్స్ ఇవ్వలేదండి ఇక్కడ. సో వచ్చిన ఫస్ట్ మూవీ రోల్ వాజ్ ఐరేంద్రి ఫర్ మీ, అండ్ ఇట్ వాజ్ సచ్ అ పవర్ఫుల్ రోల్. చాలా ఇబ్బంది పడ్డాను ఆ డెసిషన్ తీసుకోవడంలో. మీరు ఎగ్జాక్ట్గా మీరు అడిగిన క్వశ్చన్స్ అన్నీ నాకు వచ్చాయి. తెలుగు సినిమా చేస్తున్నాను, ఏదో చేసేదేదో కొంచెం అందంగా క్యూట్గా మోహన్ బాబు గారు అమ్మాయి బాగుంటుంది అనే సినిమా వచ్చుంటే బాగున్నాను. ఐరేంద్రి రోల్ వచ్చాక ఫస్ట్ చేయను అని చెప్పాను. తర్వాత నాకు నిద్ర పట్టలేదు. వాట్ అ పవర్ఫుల్ రోల్. ఐఎమ్ కాలేజ్కి వెళ్ళింది థియేటర్కి నేను. ఐ నో ద ఇంపార్టెన్స్ ఆఫ్ అలాంటి రోల్స్ లైఫ్లో రావు మనకి మళ్ళీ. సో ఐ వాంటెడ్ టు మేక్ షూర్ దట్ ఇంకెవరూ చేయలేరు ఆ రోల్ అని చెప్పి. సో వచ్చింది, ఐ టుక్ ద బెస్ట్, ఐ గ్రాబ్ ద ఆపర్చునిటీ, అంతే. సో ఐరేంద్రిలోనే మీ ఫుల్ టాలెంట్ ఏంటో చాలా వరకు తెలిసిపోయింది. రియల్లీ ఇట్స్ నాట్ ఎ జస్ట్ కాంప్లిమెంట్. రియల్లీ మీరు పలికించిన హావభావాలు, ఎక్స్ప్రెషన్స్, ఎక్కడికి పోతావో పిట్ట డైలాగ్ రియల్లీ నోటెడ్ అనమాట ఇవన్నీ. థ్యాంక్ యూ. సూపర్. సో అనగనగా ఒక ధీరుడు అయిపోయింది. ఆ నెక్స్ట్ మూవీలో ఊ కొడతారు ఉలికి పడతారు కావచ్చు, దొంగాట, దొంగల ముఠ, డిఫరెంట్ మూవీస్ చేస్తారు, డిఫరెంట్ రోల్స్ అన్నీ కూడా. సో మీ చాయిస్ ఎలా ఉంటుంది చూసింగ్ వన్ రోల్, ఆ క్యారెక్టర్? ఫస్ట్ నేను ఎక్సైట్ అవ్వాలి. ఓ ఈ క్యారెక్టర్ నేను ఏదైనా ఐ కెన్ డూ సంథింగ్ విత్ దిస్ క్యారెక్టర్, ఇది ఇంకెవరు చేయలేరు, నేనే చెయ్యాలి అన్న ఆ ఫీలింగ్ రావాలి నాకు ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్. అండ్ ఒక ఆడియన్స్గా నేను విల్ ఐ సీ దిస్ ఫిల్మ్. కథ ఈజ్ ఆల్వేస్ ద హీరో. కొన్నిసార్లు మనం ఎన్నుకునే కథలు కరెక్ట్గా ఉండొచ్చు, కాకపోవచ్చు, బట్ ద స్టోరీ ఈజ్ ఆల్వేస్ ద హీరో. సో ఆ కథ చెప్పగలిగిన వాళ్ళు నన్ను ఇంప్రెస్ చేస్తూ చెప్తే దెన్ రోల్ చిన్నదా పెద్దదా అని కదా. అలాంటప్పుడు చందమామ కథలు చేయకూడదు నేను. దేర్ ఆర్ లైక్ బిట్ వన్స్ దట్ ఐ డెడ్. ఊ కొడతారు ఉలికి పడతారో చేయకూడదు. బట్ ఐ వాజ్ లైక్ అది నేను తప్ప ఇంకెవరు చేయలేరు అన్న ఫీలింగ్ నాకు వచ్చినప్పుడు దెన్ ఐ సే yes to the movie. సో ఊ కొడతారు ఉలికి పడతారు మూవీ విషయానికి వస్తే ఒకే సినిమాలో 2 వేరియేషన్స్ చాలా డిఫరెంట్గా, గ్లామరస్ రోల్ అలాగే గ్లామరస్ రోల్. సో ఆ రోల్ గురించి మీ కామెంట్, మీ వాయిస్. నేను సినిమాలో ఎలా కనిపిస్తానని ఎప్పుడు సినిమా ఒప్పుకోలేదు నేను. నా క్యారెక్టర్ ఈ సినిమాలో ఎలా ఎన్హాన్స్ చేస్తుంది కథని అనేది చూస్తాను. సో ఊకొడతారో ఉలికి పడతారో ఓపెనింగ్ అప్పుడు ఇట్ వాజ్ లైక్ ఎందుకు వచ్చింది ఎలాగా, ఏం జరిగింది సినిమాలో అని ఒక క్యూరియాసిటీ క్రియేట్ చేస్తుంది కదా నా క్యారెక్టర్. అది నచ్చింది. అండ్ ఆ జస్టిఫికేషన్ ఎండ్కి వచ్చేసరికి మీకే తెలుస్తుంది. సో that was a very challenging role for me. మీ షోస్ విషయానికి వస్తే ఎవ్రీ షోలో ఒక డిఫరెంట్ లక్ష్మిని చూస్తాం మేము. హెయిర్ స్టైల్ కావచ్చు, డ్రెస్సింగ్ కావచ్చు, సూపర్. మేమంటే లేడీస్ ఎక్కువగా అవే అబ్జర్వ్ చేస్తుంటారు కదా. సో ఒక ఫ్యాషన్కి ఐకాన్లా ఉంటారేమో అనిపిస్తుంది అప్పుడప్పుడు చూస్తుంటే కొన్ని డ్రెస్సెస్ స్టైల్స్. సో ఎక్కడి నుంచి వచ్చింది ఇంట్రెస్ట్? జనరల్లీ మోహన్ బాబు షర్ట్స్ అని ఉండేటివి తెలుసా మీకు? మా డాడీ వేసుకున్న షర్ట్స్ కానీ ప్యాంట్స్ కానీ a lot of people used to follow him. మా అమ్మకి బట్టలు పిచ్చి అంటే చాలా ఇష్టం. షీ హ్యాస్ హర్ ఓన్ స్టోర్.
అక్కడి నుంచి వచ్చింది అనుకోండి. మా నాన్నకి ఈ రోజుకి నా షూ ఎలా ఉంది, నా టై ఎలా ఉంది, నా హ్యాట్ ఎలా ఉంది ఇప్పటికే అడుగుతారు ఆయన. హీ వేర్స్ ఇంపెకబుల్ బ్యూటిఫుల్ క్లోత్స్. లైక్ మా నాన్న వేసినట్టు బట్టలు మేబీ నాగార్జున గారు వేస్తారేమో, లైక్ టు కంపేర్ ఆ డిజైనర్స్ కానీ ఆ వేసే బట్టలు కానీ. సో అంత జాగ్రత్త ఆయన చూసుకునేటప్పుడు అక్కడి నుంచి ఎక్కడో కొంచెం రబ్ అవుతుంది కదా మరి. అలాగే మెయింటెనెన్స్ కూడా చాలా ఇంపార్టెంట్. మీరు చాలా స్లిమ్గా ఫిట్నెస్తో మెయింటైన్ చేస్తుంటారు, ఎస్పెషల్లీ యోగా గురించి చాలా సందర్భాల్లో లక్ష్మీ మంచు గారి గురించి విన్నాం మేము యోగా రిలేటెడ్. సో యోగా ఎప్పటి నుంచి చేస్తున్నారు, యోగా గురించి మీరు ఇచ్చే మెసేజ్ ఏంటి? యోగా నాకు అమెరికా వెళ్ళాక ఇంట్రెస్ట్ వచ్చింది యోగా మీద. I think నేనే కాదండి, ఎనీబడి షుడ్ టేక్ కేర్ ఆఫ్ యువర్ బాడీ అండ్ యువర్ హెల్త్, బికాస్ దట్స్ ద ఓన్లీ థింగ్. ఆ వెహికల్ ఒకటే మీకు ఉంది, మీరు ఎన్ని సంపాదించినా ఎన్ని చేసినా. స్టీవ్ జాబ్స్ వాట్ హ్యాపెండ్ విత్ హిస్ హెల్త్? ఐ మీన్ ఇట్స్ అ బ్యాడ్ ఎగ్జాంపుల్ బికాజ్ ఆయన ఏదో చేసేసినందువల్ల అదేనే. బట్ ఎంత డబ్బులు ఉన్నా నీకు హెల్త్ లేకపోతే యూ కెనాట్ గో ఫార్వర్డ్. అగైన్ ఒక సోషల్ ఒక సెలబ్రిటీగా ఉంటూ మేము ఏం చేసినా మీరు అన్నట్టు బట్టలు కానీ ఇది కానీ అది కానీ కాపీ చేస్తున్నప్పుడు ఇట్ ఈస్ అవర్ రెస్పాన్సిబిలిటీ టు లుక్ గుడ్, ఫీల్ గుడ్, టీచ్ వాట్ ఈస్ హెల్తీ. మనకి అవగాహన లేదు. ఊర్లో అయితే ఉండేది, ఇప్పుడు ఇక్కడికి వచ్చేసరికి టైంలో అన్ని ప్యాకెట్లు ఇప్పి వండడం తప్ప కూరగాయలు కట్ చేసి వండండి. ఇప్పుడు వచ్చి నూడిల్స్లో క్యారెట్ బీట్రూట్ కూడా దానిలోనే డ్రై చేసేస్తాం. ఐమ్ లైక్ ఓ మై గాడ్, వేర్ ఆర్ ద ఫ్రెష్ వెజిటబుల్స్? వేర్ ఇస్ నేచర్ దగ్గర నుంచి మనం ఎన్ని తీసుకొని హెల్తీగా చేస్తున్నాం అనేది నాకు తెలియట్లేదు. సో ఇట్స్ ఇంపార్టెంట్ టు టేక్ కేర్ ఆఫ్ యువర్ హెల్త్, అండ్ ఫర్ మీ ఈవెన్ మోర్ సో బికాజ్ చూసే వాళ్ళకి నేను నచ్చాలి కదా, ఇంతలా అయిపోతే ఎవరో నచ్చుతారు. అలాగే మీరు బౌద్ధాన్ని కూడా యాక్సెప్ట్ చేస్తారు, బౌద్ధం రిలేటెడ్ మీరు ఇంట్రెస్ట్ ఉన్నారు అని విన్నాం, నిజమేనా అది? ఓ ఎస్, ఐ మీన్ ఆయన ఒక్కరిని ఫాలో అయితే చాలు మీకు ఆల్ ఆన్సర్స్ ఇన్ లైఫ్ వచ్చేస్తాయి. అండ్ ఐఎమ్ అ విపాసనా మెడిటేటర్. నాకు లైఫ్లో రావాల్సిన ఆన్సర్స్ అన్నీ విపాసనా ద్వారా వచ్చాయి. వాట్ ఐ లవ్ అబౌట్ విపాసనా ఈజ్ యూజువల్గా మనం ఎవరి దగ్గరికైనా వెళ్తే ఈ సీక్వెన్స్ ఆఫ్ యోగా చేయండి, ఇది చేయండి, అది చేయండి, ఈ మంత్రం చదవండి అంటారు. విత్ గౌతమ బుద్ధ విపాసన అనే ఒక టూల్ మన చేతికి ఇచ్చారు. నీకున్న క్వశ్చన్స్ అన్నిటికీ ఆన్సర్స్ అక్కడే ఉన్నాయి, అండ్ ఇట్ ఈస్ విదిన్ యూ అనేది మీకు బాగా తెలుస్తుంది అన్నమాట. దాంట్లో విపాసన అనేది ఏంటి, ఎలా చేస్తారు? ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ విపాసన గురించి మాట్లాడద్దని మా దగ్గర అందరి దగ్గర ఒట్లు తీసుకుంటారు. ఇట్స్ అన్ ఎక్స్పీరియన్స్ అండి. ఓకే, బుద్ధ ఏం నేర్పించాడు అన్న దాంట్లో ఆయన ఫైనల్గా నేర్పించింది ఏంటి అంటే విపాసన. మధ్యలో ఆయన తంత్రం, మంత్రం, యంత్రం ఈ అన్ని ప్యాథ్స్లోకి వెళ్ళి ఆయన రియలైజ్ అయింది ఏంటి అంటే విపాసన. సో ఇట్స్ అ 10-day మెడిటేషన్ కోర్స్, ఎవరైనా వెళ్ళచ్చు. అండ్ చాలా ప్లేసెస్ ఉన్నాయి all over India where you can go learn, and they will teach you the course. అది ఏం చెయ్యాలో అక్కడ వాళ్ళు నేర్పిస్తారు. And the entire course, మీ boarding, lodging, and the beautiful blessing of Vipassana, ఈ 10 daysకి it's free. You don't pay a penny, because వాళ్ళు అంటారు ఈ ధర్మకి హౌ కెన్ యూ ఒక వాల్యూ అనేది ఎలా కట్టచ్చు అని. సో ఇట్స్ ఓన్లీ ఇప్పుడు మీరు ఇన్స్పైర్ అయ్యి ఓకే నేను విపాసనా సెంటర్కి డబ్బులు ఇస్తానంటే మీ దగ్గర తీసుకోరు, ఎందుకంటే యు ఆర్ నాట్ అన్ ఓల్డ్ స్టూడెంట్. ఓకే, ఓన్లీ త్రూ ఓల్డ్ స్టూడెంట్స్ దట్ బ్యూటీ ఆఫ్ విపాసనా ఇస్ స్టిల్ సర్వైవింగ్ ఇన్ ఇండియా. సో అందరూ అట్లీస్ట్ ఒక్కసారి చేయాలి అనేది మై రికమెండేషన్. తప్పకుండా సార్, ఈ రికమెండేషన్ అందరూ ఫాలో చేస్తారని, చూసి ఇన్స్పైర్ అవుతారని మేము కూడా కోరుకుంటున్నాం. అండ్ వన్ మోర్ థింగ్, మేము సైతం చాలా మంచి షో, అది ఒక సామాజిక స్పృహ ఉన్నటువంటి షో, ఎంతోమందికి హెల్ప్ చేస్తున్న షో. ఆ థాట్ ఎప్పుడు వచ్చింది, ఎప్పుడు స్టార్ట్ చేయాలనుకున్నాను? ఎప్పుడో స్టార్ట్ చేయాలనుకున్నాను, బట్ ఆ ఫార్మాట్ ఎలాగో నాకు తెలియలేదు. I wanted to go into each district, call the local MLA, రోడ్ లేని దగ్గర ఒక రోడ్ వేద్దాం, ఒక బాయ్తో వితే 10 మంది ఇళ్ళకి ఆ నీళ్ళు ఎలా తీసుకొద్దాం. బట్ ఆ ఫార్మాట్ ఎలాగో నాకు అర్థం కాలేదన్నమాట. దెన్ మిషన్ సప్నే అని హిందీలో ఒక షో జరుగుతూ ఉంటే వాళ్ళు తెలిసిన వాళ్ళదన్నమాట. వాళ్ళు నాకు పదే ఫోన్ చేస్తుంటే ఒకరోజు సరే రండి చూద్దాం అనేసరికి వచ్చి ఆ ప్రోమో చూపించారో లేదో, ఐ సెడ్ దట్స్ ఇట్, ఐఎమ్ డూయింగ్ దిస్ షో. It's a very, 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 very challenging show.
but the satisfaction is also as much. అయితే ఫండ్ రైజింగ్ చాలా ఇంపార్టెంట్ కదా ఈ షోకి. సో ఆ విషయంలో మీరు సాటిస్ఫై అవుతున్నారా? నెవర్ సాటిస్ఫాక్షన్, ఎందుకంటే ఎంతున్నా సరిపోదు, రైట్? బట్ అట్లీస్ట్ అంత మాత్రం చేయగలుగుతున్నానన్న సాటిస్ఫాక్షన్ నాకుంది, డెఫినెట్గా ఉంది. సాటిస్ఫై అవ్వకపోతే ఇంక లైఫ్లో ముందుకు వెళ్ళలేం. వీఆర్ వెరీ అన్సాటిస్ఫైడ్ సోల్స్ అనమాట హ్యూమన్స్ అనేది. ఐ థింక్ ఐఎమ్ సాటిస్ఫైడ్ దట్ అట్లీస్ట్ ఒక ప్లాట్ఫామ్ ఒకటి క్రియేట్ చేసి చాలామంది ఇన్స్పైర్ షో చూసి నాకు అమ్మ నేను అది చేయాలను, షో చూసిన తర్వాత కూడా నాకు చాలామంది ఫోన్లు చేసి డబ్బులు పంపించడం కానీ ఆ ఫ్యామిలీకి ఇవ్వు ఈ ఫ్యామిలీకి ఇవ్వు అని వాళ్ళు స్పెసిఫిక్గా చెప్పడం కూడా జరుగుతుంది. చంద్రుడు ఎంత అందంగా ఉంటాడో దాని పక్కన ఉన్న తారలు అంతే అందంగా ఉంటాయి. సో ఇట్స్ ఇంపార్టెంట్ ఫర్ ఎవ్రీబడి టు సర్వైవ్ అండ్ ఫర్ ఎవ్రీబడి టు బీ సక్సెస్ఫుల్. బికాజ్ నేను నమ్మేది ఏంటంటే దేవుడు అందరికీ అన్నీ ఇవ్వాలని అనుకుంటారు. మనలో ఉన్న నెగటివ్ థాట్స్ వల్లే మనం ముందుకు వెళ్ళలేము అని. సో యూ జస్ట్ బ్లెస్ దెమ్ విత్ మోర్ పవర్. అలాగే మీరు స్వచ్ఛ భారత్కి బ్రాండ్ అంబాసిడర్ కూడా. సో స్వచ్ఛ భారత్ కాన్సెప్ట్ పై మీరేం చెప్తారు, ఎలా ఉందని? యూనో గవర్నమెంట్ అద్భుతమైన ఒక టైటిల్ ఇచ్చేసింది కానీ ఏం చెయ్యాలో ఇంకా తడమాడ పడుతున్నాం. ఇట్ ఈస్ 1.2 బిలియన్ పీపుల్. అసలు ఎలా అంటే ఒక స్క్వేర్ ఫుట్లో నిలబడే ప్లేస్ కూడా లేని దేశం అన్నమాట మనకి. ఇట్ ఈస్ అ వెరీ అప్హిల్ ఛాలెంజ్, బట్ అగైన్ అవేర్నెస్ అనేది చాలా ఇంపార్టెంట్. ఏ ప్లాట్ఫామ్ వచ్చినా కుదిరినా వీ ఆల్వేస్ టాక్ అబౌట్ ఇట్. అండ్ ఇంతకు ముందు కూడా మన ఇంటర్వ్యూ ముందు ఒక అమ్మాయి ఒంగోలు నుంచి వచ్చింది. 10 మందితోటి స్టార్ట్ అయ్యి వాళ్ళు ఇప్పుడు 500 మంది వాలంటీర్స్ అయ్యి చంద్రబాబు నాయుడు గారి దగ్గర కూడా తను అప్రిసియేషన్ ఫిల్ చేసి, సో పీపుల్ ఆర్ గెటింగ్, ఎవరు డబ్బులు ఇస్తున్నారని కాదు, తనలో తను ఒక ఇన్స్పిరేషన్ తీసుకొని మన దేశం బాగుపడాలి అని తనకు ఉంది కాబట్టి 10 మంది చేరుతున్నారు అనమాట. నేను ఎప్పుడూ అంటాను, మన ఇల్లు ఒకటే హ్యాపీగా క్లీన్గా ఉంటాయి. డాడీ అనేవారు యాక్చువల్గా మన ఇల్లు మటుకు ఆహా బెస్ట్ చెట్లు, బెస్ట్ ప్లాంట్స్, బెస్ట్ మార్బుల్, బెస్ట్ ఉన్నా పక్కన చెత్తబొట్టు మన ఇంటి పక్కన ఉంటే ఆ చెత్త అంతా ఉన్న వాసన మనకే వస్తుంది. మన ఇల్లే కాదు పక్కన చుట్టుపక్కల ప్రాంతాలు కూడా క్లీన్గా ఉంచాలి అని చెప్పి. అండ్ డాడీ ఈజ్ అ క్లెన్లీనెస్ ఫ్రీక్ అనొచ్చు. మా స్కూల్కి ఇంజనీరింగ్ కాలేజ్కి వెళ్తే ఒక చిన్న కాగితం ముక్క కూడా మీరు కింద చూడరు. సో అక్కడి నుంచి వచ్చింది. అండ్ ఐ గెస్ ఎక్కడ మీ బికమింగ్ స్వచ్ఛ భారత్ అంబాసిడర్ ఇప్పుడు మా నాన్న నేర్పించింది నేను 10 మందికి నేర్పించాల్సి వస్తుంది. అండ్ ఒక స్వచ్ఛ భారత్ బ్రాండ్ అంబాసిడర్గా మీరు ఏ చేయాలి అని అనుకుంటున్నారు, ఇంకా ఎలా చేస్తే బాగుంటుందని మీరు అనుకుంటున్నారు? అవగాహన ఎంత అవేర్నెస్ తీసుకెళ్తే జనాల్లోకి అంత అర్థం చేసుకోగలుగుతారు. వాళ్ళకి లైఫ్ అంతా వాళ్ళ తరం, వాళ్ళకి అంతకుముందు తరం వాళ్ళ తాతల దగ్గర నుంచి తినేసి రోడ్డు మీద వేసేది సడన్గా మోడీ గారు వచ్చి స్వచ్ఛ భారత్ అంతా వాళ్ళకి అర్థం కావాలి కదా. ఎందుకు స్వచ్ఛ భారత్, దేనివల్ల స్వచ్ఛ భారత్, దీనివల్ల అడ్వాంటేజెస్ ఏంటి, డిసడ్వాంటేజెస్ ఏంటి, క్లెన్లీనెస్ వల్ల హైజీన్, డిజీజెస్ ఇవన్నీ కంట్రోల్ అవుతాయని మనం నేర్పించే దాంట్లో ఇంకొంచెం నేర్పించాలి. గుట్కా పొగ తాగటం మంచిది కాదు అని సినిమాకి ముందు వేస్తాం. I think we should be talking more about saving a girl child, about cleanliness, because smoking is injurious to health for the people who smoke. But cleanliness is important for people across borders. Okay, మీరు స్పెసిఫిక్గా టార్గెట్ చేస్తూ లాబింగ్ చేయడం కన్నా I think the ఓవరాల్ ప్రాబ్లం ఏదుందో అది చూడాలి అని చెప్తాను నేను. లైక్ బేటీ బచావ్, లైక్ క్లెన్లీనెస్ గురించి. దెర్ ఆర్ సో మెనీ థింగ్స్ దట్ వీ లీవ్ నెగ్లెక్టెడ్, దట్ ఏదో ఒక సిగరెట్ గురించి ఒక గుట్కా గురించి చెప్తే అయిపోద్ది అని. వద్దురా, తాగద్దురా, చెత్తరా అని మీరు డబ్బాల మీద ఇచ్చి అమ్మేది నెలకి యూఆర్ మేకింగ్ ఇట్ మోర్ ఎక్స్పెన్సివ్ అయినా కొంటున్నారంటే వాళ్ళు ఇడియట్స్. సో వాళ్ళ మీద కాన్సన్ట్రేట్ చేస్తారా మీరు, లేకపోతే ఇంకా చాలా డీప్గా ఉన్న డీప్ రూటెడ్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి దాని మీద కాన్సన్ట్రేట్ చేస్తారా? ఏమో, ఇవన్నీ నా ఐడియాస్. లైక్ పీపుల్ హ్యావ్ టు రియలీ సీ వాట్ ఈస్ వర్కింగ్ అండ్ వాట్ ఈస్ నాట్, రైట్? అయితే సొసైటీ ఫేస్ చేస్తున్న ప్రాబ్లమ్స్ మీద ఒక క్లియర్ ఐడియా అయితే మీకుంది. అంటే ఒక
ఒక థాట్స్ అయితే ఉన్నాయి, ఇలా ఉంటే బాగుంటుంది, ఇలా చేస్తే బాగుంటుందని. అలాగే మీరు చురుగ్గా పార్టిసిపేట్ చేస్తూ కూడా ఉంటారు. చాలా సామాజికంగా సంబంధించి ఏ డెవలప్మెంట్ జరుగుతున్నా అందులో మీ పార్టిసిపేషన్ డెఫినెట్గా ఉంటుంది. సో పాలిటిక్స్కి వచ్చే ఆలోచన, ఎందుకంటే మా అసోసియేషన్లో కూడా మీరు చాలా చురుగ్గా పార్టిసిపేట్ చేశారు, మీ మార్క్ అయితే ఉంది. అలాగే పాలిటిక్స్లో కూడా ఎంటర్ అయ్యే థాట్స్ ఉన్నాయా? ఎందుకు? నేను చేయాలనుకునేది హ్యాపీగా చేస్తున్నాను, బీయింగ్ హూ ఐ యామ్. ఇప్పుడు ఐ ఎంజాయ్ బీయింగ్ అన్ యాక్టర్, ఐ ఎంజాయ్ మై సోషల్ కాజెస్. నేను యాక్టర్గా ఉంటూ చేస్తూ, అది చేసే వాళ్ళు అద్భుతంగా చేస్తున్నారు, వాళ్ళని అది చేసుకునేవ్వండి, నన్ను నేను ఇది చేసుకుంటాను. ఓకే, మీ పాప విషయానికి వస్తాయి. సో ఎలా ఎంజాయ్ చేస్తున్నారు? తనతో స్పెండ్ చేసే టైం గురించి, మీ హస్బెండ్ గురించి ఫ్యూ. She's Nirvana is the most magical thing that's happened in my life. తను కారణజన్మురాలని చాలామంది తనని చూస్తే చెప్తారు. ఇప్పుడు నేర్చుకుంటుంది, నాకు ఇది కావాలి అని పడేయడం, అరుపులు. తను 1.5 year వరకు అసలు ఏడుపు అంటే ఏంటో తెలీదు. తను ఇబ్బంది పెట్టి బేరని ఊరికే ఏడ్చింది ఎప్పుడూ లేదు. నేను ఇంకా తనకి ఏమైనా ప్రాబ్లం ఏమో ఊరికే ఏడవట్లేదు అని. షీ వాజ్ జస్ట్ హ్యాపీ చైల్డ్. సో షీ టీచర్స్ మీ లైఫ్ గురించి చాలా నేర్పిస్తుంది నాకు. మళ్ళీ లైఫ్ని ఆ చిన్ని విషయాల్లో ఎలాగ ఎంజాయ్ చేయాలి, హ్యాపీనెస్ చూడాలి అని నేర్పిస్తుంది. లైఫ్ని నేను తనకు కూడా చాలా వరకు ఐఎమ్ లెర్నింగ్ తన్ని రైట్ విధంగా పెంచాలా, హ్యాపీ విధంగా పెంచాలా అని. సో ద చాయిసెస్ ఆఫ్ లైఫ్ నాకు మళ్ళీ నాకు కొత్తగా ప్లేట్లో చూపిస్తూ ఉందన్నమాట. సో షీ హ్యాస్ బిన్ ద బెస్ట్ బ్లెస్సింగ్ నాకు రియలీ. మీ పాపతో కలిస్తే మీరు కూడా చిన్నపిల్ల అయిపోతారేమో. ఇది నాది కాదు, నాది అమ్మ, నాది కాదు, నాది. ఓ వి ఫైట్ ఆల్ ద టైమ్. మీ హస్బెండ్ ఎలా ఉంటారు? ఆయన రోల్ ఎలా ఉంటుంది పాపను చూడడంలో? అండ్ అమ్మో, ఆయన కానీ లేకపోతే నేను ఈరోజు లేనండి. ఆయన నాకు ఇచ్చిన ఫ్రీడమ్ని బట్టి, ఆయన డూ వాట్ యు వాంట్ అనే ఒక స్ట్రెంగ్త్ని ఇవ్వబట్టే I am able to go further in my life. If I had, మన ఇంట్లో ఎవరైనా వచ్చి లాగుతా ఉంటే నాన్ స్టాప్ ఎంత లాక్కొని వెళ్తాం. ఇంట్లో ఉన్న వాళ్ళు ఎవరైనా ఒకరు ఆ సపోర్ట్ ఇస్తేనే 100 మంది వెనక్కి లాగుతున్నాం, నీకు కావాల్సిన సపోర్ట్ నీకు ఉంది అని అనిపిస్తుంది కదా. దట్ హ్యాస్ బిన్ ఆనంద్ ఫర్ మీ. సో హీ హ్యాస్ బిన్ మై బిగ్గెస్ట్ ఇన్స్పిరేషన్. అండ్ ఫస్ట్ మూవీతోనే ఐరేంద్రి రోల్తో నంది అవార్డుని సొంతం చేసుకున్నారు, అతను ఫిల్మ్ఫేర్ని సొంతం చేసుకున్నారు, అతను బెస్ట్ సెలబ్రిటీ సింగర్ అవార్డుని సొంతం చేసుకున్నారు. ఈ 3 అవార్డ్స్ గురించి మీ ఎక్స్పీరియన్స్, మీ వచ్చినప్పుడు మీ ఫీలింగ్స్. ఒక రికగ్నిషన్ వచ్చినప్పుడు ఇంకొంచెం స్ట్రెంగ్త్ వస్తుంది ముందుకు వెళ్ళడానికి. ఎస్, ఒక ఆర్టిస్ట్కి చప్పట్లే ఆర్ ద బెస్ట్ మ్యూజిక్ టు ద ఇయర్స్. అది ఆ చప్పట్లన్నీ కలిపి ఒక అవార్డ్ రూపేణా వస్తే అది ఆ బ్లెస్సింగ్ ఇస్ కంప్లీట్లీ డిఫరెంట్. ఐఎమ్ సో గ్రేట్ఫుల్. నా లైఫ్లో అనుకోలేదు. నేను ఎప్పుడో చిన్నప్పుడు ఫిల్మ్ఫేర్ మ్యాగజైన్ చదివేటప్పుడు ఈ ఫిల్మ్ఫేర్ తాకితే బాగున్నాయి, ఇది హోల్డ్ చేస్తే బాగున్నాయి, నాకు వస్తుంది, నేను ఇక్కడ యాక్ట్ చేస్తాను అన్న థాట్ కూడా లేదు నాకు. సో 2 ఫిల్మ్ఫేర్స్ నాకు, ఐ హ్యావ్ ఎ నంది అండ్ కపుల్ ఆఫ్ సైమా అవార్డ్స్ అండ్ చాలా డిఫరెంట్ అవార్డ్స్ కూడా ఉన్నాయి. సో ఐ ఫీల్ లైక్ నేను చేసేది ఏదో రైట్ చేస్తున్నాను, అదే చెయ్యాలి అన్న ఒక స్ఫూర్తినిస్తుంది నాకు. ఐ లవ్ గెటింగ్ అవార్డ్స్. వీటికి మించి ఇంకా ఏది మీ డ్రీమ్? చాలాసార్లు చెప్పున్నాను దీని గురించి. ఐ మీన్ ద అల్టిమేట్ డ్రీమ్ ఇస్ ద ఆస్కర్, రైట్? సో యూ హ్యావ్ టు డ్రీమ్ అన్రీజనబుల్ డ్రీమ్స్. దట్స్ మై అన్రీజనబుల్ డ్రీమ్. మీరు చాలా రోల్స్ని టచ్ చేశారు, చాలా వాటిలో సక్సెస్ అయిపోయారు, అండ్ ఇప్పుడు డైరెక్షన్ ఒకటే మిగిలింది అనుకుంటున్నారా? ఓ బాబోయ్, నేను ఇంకా ఒక సినిమా కూడా సరిగ్గా చేయలేదండి ఫుల్గా. బట్ ఒక మంచి యాక్ట్రెస్గా ఆల్మోస్ట్ అందరి బ్లెస్సింగ్స్ కావచ్చు, అందరి విషెస్, అందరి హార్ట్ని టచ్ చేశారు. ఏమో, ఇది చేస్తాను ఇది చెయ్యను అని ఉండదు నాకు. ఇప్పుడు లేదు, ఏమో చేస్తానేమో, చేసినప్పుడు మళ్ళీ మిమ్మల్ని పిలిచి మీ చేత ఇంటర్వ్యూ చేయించుకుంటాను నేను. తప్పకుండా. సో త్వరలో మేము మీ డైరెక్షన్, అంటే ఒక నిర్మాతగా మీ గురించి చాలామంది చెప్పారు. సో ఎంత ఫ్రెండ్లీగా ఉంటారు, ఎంత బాగా చేస్తారు. ఎగ్జాంపుల్ దొంగాట.
సో అలా అన్ని రోల్స్లో కూడా మీ మార్క్ అనేది డెఫినెట్గా ఉంటుంది, డైరెక్షన్లో కూడా మీ మార్క్ ఉండాలని చెప్పి మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. అండ్ ఈ బర్త్డే, ఈ దసరా, బతుకమ్మ అన్నీ కూడా మీకు ఒక మెమరబుల్ ఇయర్ని మళ్ళీ ఇవ్వాలని చెప్పేసి ఇంతే హ్యాపీగా, సంతోషంగా, సక్సెస్ఫుల్గా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. Oh, from your mouth to God's ears. Thank you for your blessings. Thank you so much. Thank you so much.